ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని వర్సిటీ ప్రాంగణంలో శతాబ్ది పరుగును నిర్వహించారు. ఓయూ ఉపకులపతి రామచంద్రం జెండా ఊపి పరుగును ప్రారంభించారు. అనంతరం కాసేపు పరిగెత్తి విద్యార్థులను ఉత్సాహపరిచారు. వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్ట్స్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ కళాశాల మీదుగా తిరిగి ఆర్ట్స్ కళాశాల వరకు దీన్ని నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం గవర్నర్ నరసింహన్ దీనిలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల హాజరు కాలేదు. ఈ కార్యక్రమంలో కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఖాళీ ఉద్యోగులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి, ఉపకులపతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. మనందరం కలిసి సెంటనరీ సెలబ్రేషన్స్ని ఘనంగా జరుపుకోవాలని నా ఆశ. మీ అందరికీ నా పిలుపు, మీరు ఈ సెంటనరీ సెలబ్రేషన్స్లో పాల్గొని సక్సెస్ చేయాలని, ఈ విశ్వవిద్యాలయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి పలు విధాల దీన్ని అభివృద్ధి చేయాలని మా ఆశ. విద్యార్థుల పరంగా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు చాలా చాలా గ్రాండ్ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఉద్యమం ఏదైనా కానీ ఇక్కడ నుండే మొదలవుతుంది. ఇక్కడ ఈ నెల మీద చదువుకున్న వాళ్ళు ఎంతోమంది శాస్త్రవేత్తలు, అలాగే పివి నరసింహారావు కూడా ఇక్కడ నుండి చదివినవాడే. దీనికి చాలా చరిత్ర ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ అని అంటారు. యూనివర్సిటీలో అంటే 5K రన్ చాలా బాగా జరిగింది. కానీ గవర్నర్ రానందుకు కొంచెం నిరుత్సాహపడ్డాం. అయినప్పటికీ మేము విద్యార్థులందరూ చాలా సంతోషంగా దీన్ని చేసుకున్నాం. Very proud in studying the Usmania University, and we are very happy to celebrate this 100 years celebration. We are very happy now. మేము కాలేజ్లో స్టడీ చేస్తూ మా అప్పుడు సెంటనరీ జరగడం మా అదృష్టం. నా పేరు ఆంజనేయులు, రీసెర్చ్ స్కాలర్, డిపార్ట్మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్. ఇప్పుడు 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల్లో చాలా సంతోషంగా ఉంది. అదే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది.